ఆ తర్వాత పెరియార్ రామస్వామి గురించి అయితే మీకు తెలుసు. పెరియార్ రామస్వామి కూడా మరి తెలుగు ప్రాంతం వాళ్ళ తల్లిదండ్రులు, కానీ ఎరోడా ప్రాంతంలో ఆయన వ్యాపారం చేసి వాళ్ళ తల్లిదండ్రులు బలమైనటువంటి నాయకుడు. ఇప్పటికీ ఆయనను దేవునిలాగా పూజిస్తారు. మద్రాసు ప్రజలంతా కూడా చెన్నైకి పోతే ఆయన విగ్రహాలే. భారతదేశంలో అంబేద్కర్ని ఎట్లా పూజిస్తారో మద్రాసు ప్రాంతం అంతా కూడా సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో పెరియార్ రామస్వామిని ఒక దేవుడుగా, ఉద్యమకారుడుగా కొలుస్తారు. ఆయన చేసిన ఉద్యమాలు మహాద్భుతం. ఆయన గురించి నేను దాదాపు పుస్తకం రాయడం జరిగింది. బహుజనోద్యమ రథసారథులు అని. మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, అదేవిధంగా వీళ్ళందరి 5గురి జీవిత చరిత్ర గురించి రాసి బహుజనోద్యమ రథసారథులు అని ఒక పుస్తకాన్ని, ఆ రోజులలో ఎవరికి తెలియదు, అసలు ఈ చరిత్రనే తెలియదు, నేను వెలికి తీసి మొత్తం ఏంటంటే వాళ్ళ గురించి ఒక పుస్తకమే కాంశీరామ్ గారితో ఆవిష్కరింపజేయటం జరిగింది. ఆ విధంగా పెరియార్ రామస్వామి చేసినటువంటి కొత్తగా రాజ్యాంగం ఏర్పడింది. 1950లో భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడ్డది. రాజ్యాంగం ఏర్పడితే ఈ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే, ఈ కొత్త రాజ్యాంగంలో అంతకుముందు సాధించుకున్న రిజర్వేషన్లను తీసివేయటం జరిగింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి నెహ్రూ, పటేలు చాలా చాకచక్యంగా అంతకుముందు బీసీలు సాధించుకున్నటువంటి తమిళనాడులో జస్టిస్ పార్టీ ద్వారా సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లను తీసేసిండ్రు వీళ్ళు కొత్త రాజ్యాంగంలో. విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నాయి కూడా తీసేసిండ్రు. సిక్కులకు రిజర్వేషన్లు తీసేసిండ్రు, క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్లు తీసేసిండ్రు. ఇప్పుడు క్రిస్టియన్లు అంటున్నారు కదా రిజర్వేషన్లు లేవు అని. కోర్టుకు పోనంత కాలం క్రిస్టియన్లయి ఎస్సీల పేరుతోటి నడిపించుకున్నారు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 10 ఏళ్ల నుంచి చెప్తున్నా నేను, క్రిస్టియన్ల రిజర్వేషన్లు కొత్త రాజ్యాంగంలోనే తీసివేయటం జరిగింది. అది ఎవరు గమనించడం లేదు, కాంగ్రెసే తీసేసింది వాటిని. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడే ఆయన మాట చెల్లుబాటు కాకుండా చేసి తీసివేయటం జరిగింది అని నేను పుస్తకాలు రాయటం జరిగింది. కానీ అప్పుడు ఈ క్రిస్టియన్స్కి ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అర్థమైపోయి కేసులు పెట్టగానే కోర్టు కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ల గురించి మళ్ళీ ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. కాబట్టి 1950లో ఏర్పడినటువంటి కొత్త రాజ్యాంగంలో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోతే పెరియార్ రామస్వామి, ఈ కాపు కులానికి సంబంధించినటువంటి ఉద్యమకారుడు, తిరుగుబాటు చేసిండు మద్రాసులో. మేము బ్రిటిష్ కాలంలో మేము విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చినాక మాకు రిజర్వేషన్లు ఎట్లా తీసేస్తారు మీరు, మేము పోరాటం చేసి సాధించుకున్న వాటిని ఉండాల్సిందే అని 10 లక్షల మందితోటి మద్రాసు రాష్ట్రంలో మొత్తం స్తంభింపజేసిండు. ఆయన మొత్తం కదలకుండా చేసేసిండు. మొత్తం అతలా కుతలం కేంద్ర మంత్రులను రానివ్వకుండా చేసిండు. చేస్తే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ను చెన్నైకి పంపించి అక్కడ ఆ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు లోపించినాయి. అక్కడ మీరంతా కూడా దాన్ని గమనించి ఏం జరుగుతుందో తెలపాలి, రిపోర్ట్ ఇవ్వాలని పంపితే సర్దార్ పటేల్ చెన్నైకి వచ్చి అక్కడ ఉన్న నాయకులతో చర్చిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా రిజర్వేషన్లు మాకు ఇస్తే తప్ప ఇది ఉద్యమం ఆగదు అని పెరియార్ రామస్వామి తేల్చి చెప్పడంతో అప్పుడు న్యాయశాఖ మంత్రిగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మంత్రివర్గంలో ఉన్నాడు. అప్పుడు పటేలు, నెహ్రూ కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ని అడగటం జరిగింది, మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీలకు ఏం చేయాలి అని అంటే, రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే రాజ్యాంగం ఏర్పడి తడి ఆరక ముందే 6 నెలలు 8 నెలలనే పెరియార్ రామస్వామి చేసిన పోరాట ఫలితంగా రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది భారతదేశంలో. మొదటి రాజ్యాంగ సవరణ ఎవరి ద్వారా జరిగింది? పెరియార్ రామస్వామి యొక్క పోరాటం వల్ల. ఎవరి కోసం జరిగింది? బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వటానికి ఒక క్లాజు చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15 క్లాజ్ 4 బ్రాకెట్లో క్లాజ్ 4 అనే దాన్ని చేర్చడం జరిగింది. దాంట్లో ఏమని చేర్చారు? సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వవచ్చును అని దాంట్లో 2 లైన్లు రాయటం జరిగింది. అది రాయటం వల్లనే ఇవాళ రాష్ట్రాలలో బీసీలకు 25% ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో. ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా 27% కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు అని అంటే రాజకీయ రిజర్వేషన్లు తీసేసిండ్రు, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలు మాత్రమే రాజ్యాంగంలో సవరణ చేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ విధంగా పెరియార్ చేసిన పోరాట ఫలితంగానే ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వచ్చినాయి. పెరియార్ ఎవరు మరి? కాపు బలిజ నాయకుడు, గట్టి నాయకుడు. తమిళనాడులో ఆయన పితామహుడు, ఆయన పెద్ద పితామహుడు, జాతి పీత తమిళనాడు ప్రాంతానికి.
అటువంటి యోధాను యోధులు ఈ కాపు కమ్యూనిటీలో జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలియదో తెలంగాణలో 1946 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే మొత్తం ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు ధరించి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అయితే మొత్తం నిజాం హైదరాబాద్ స్టేట్ అనే పేరుతోటి ఉంది అప్పుడు 1952లో. ఈ ప్రాంతం అంతానేమో మద్రాస్ ప్రాంతంలో భాగంగా ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కోస్టల్ ప్రాంతం ఇదంతా కూడా ఆ రాష్ట్రంలో భాగంగా ఉంది. 1953లో ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. పొట్టి శ్రీరాములు చేసినటువంటి నిరాహార దీక్ష లేకపోతే జాతీయ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 1953లో హైదరాబాద్ రాష్ట్రం పేరు ఏం పేరు? హైదరాబాద్ స్టేట్ అంటారు దాన్ని. ఇదేమో ఆంధ్ర రాష్ట్రం. ఇది 1953లో ఏర్పడ్డది. అదేమో అంటే హైదరాబాద్ స్టేట్ గా కొనసాగింది. అంతకుముందు నుంచే ఆ పేరు కొనసాగింది. కాబట్టి అక్కడ కమ్యూనిస్టు పార్టీలు సాయుధ పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ. నిషేధిస్తే ఒకే ఒక నాయకుడు, ఆయన మంచి యువకుడు, కిషోరం, ఆయన ఎవరు అని అంటే జయసూర్య నాయుడు. మీరు పేరు వినాలి. మీరు ఎవరి కొడుకు అని అంటే ఆయన సరోజిని నాయుడు కొడుకు. సరోజిని నాయుడు తెలుసు కదా, జాతీయ ఉద్యమంలో గాంధీతోటి భుజం భుజం కలిపినటువంటి వ్యక్తి ఆమె. సరోజిని నాయుడు యొక్క భర్త కాపు గోవిందరాజుల నాయుడు ఆయన పేరు. ముత్యాల గోవిందరాజుల నాయుడు ఆయన పేరు. సరోజిని నాయుడు భర్త. ఈమెనేమో బ్రాహ్మణ కులం. ఈయన సరోజిని నాయుడు తండ్రి బ్రాహ్మణుడు, బెంగాల్ బ్రాహ్మణుడు. హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆ బ్రాహ్మణ కుటుంబానికి పుట్టినటువంటి వ్యక్తి సరోజిని నాయుడు. సరోజిని నాయుడు భర్త కాపు ముత్యాల గోవిందరాజు నాయుడు. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి జయసూర్య నాయుడు కాపు. ఆయన కమ్యూనిస్టు పార్టీలలో చేరిండు. సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో చేరి కమ్యూనిస్టు పార్టీలలో ఉండి అప్పటికే జర్మను, రష్యా ఈ ప్రాంతాలన్నీ తిరిగిండు. ఆయన హోమియోపతి వైద్యుడు, డాక్టర్ అతను. ఆయన ఈ కమ్యూనిస్టు పార్టీ పేరుతోటి ఎన్నికలలో పోటీ చేయొద్దని జాతీయ కాంగ్రెస్ నిషేధించింది. కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది తెలంగాణలో. నిషేధిస్తే తెలివిగా ఈ జయసూర్య నాయుడు ఏం చేసిండు అని అంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక కొత్త పేరుతోటి, కమ్యూనిస్టు పార్టీ పేరుతోటి కాకుండా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఒక కొత్త పేరుతోటి ఆయన ఒక సంస్థను స్థాపించి కొంతమందిని కలుపుకొని ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తే ఆయన 2 చోట్ల పోటీ చేసిండ్రు. ఒకటి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు, మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందిండు. ఆయన పోటీ చేయించిన 90 ఎమ్మెల్యే సీట్లలో 42 ఎమ్మెల్యే సీట్లు తెలంగాణ నుంచి ఆయన నాయకత్వంలో గెలుపొందినటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు చెప్పరు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఈ జయసూర్య నాయుడు అనేటోడు ఒకడు బలిజ కాపు కులానికి సంబంధించిన వ్యక్తి నాయకత్వంలో పీడిఎఫ్ అనే ఒక సంస్థ ద్వారా 90 మందిని పోటీ చేపిస్తే 42 మంది గెలిచిండ్రు. దాంట్లో ఈయన ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇతను జయసూర్య నాయుడు చాలా డైనమిక్, మంచి ఇంగ్లీష్ అనర్గళం, మొత్తం ఒక స్టార్ లాగా గట్టి నాయకుడు. ఆయన ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఆ తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లో అడ్రస్ చేస్తుంటే ఆ రోజులలో అసలు ఆశ్చర్యపోయే వాళ్ళు. ఆయన ఇంగ్లీషు, ఆయన వాగ్దాటి ఇదంతా కూడా విని ఆయన 90 సీట్లలో 42 సీట్లు గెలుపొంది తెలంగాణలో ఒక పెద్ద మార్పు, దొరలకు వ్యతిరేకంగా మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాపు కమ్యూనిటీ. నేను ఫోటో వేసాను కానీ ఇందులో ఫోటో వేపియలేదు. మీకు పంపించిన మెసేజ్లో ఆయన ఫోటో నేను పంపించడం జరిగింది. గాజుల లక్ష్మీనరసింహ శెట్టిది, అదేవిధంగా పెరియార్ రామస్వామి, జయసూర్య నాయుడు ఏమో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సరోజిని నాయుడు కొడుకు, సరోజిని నాయుడు భర్త కాపు. కాబట్టి ఆ విధంగా నేపథ్యం ఉన్నటువంటి గట్టి నాయకులు ఈ భారతదేశంలో ఆవిర్భవించడం జరిగింది.